ఇది మడ్డిగల్లు. పుల్లగా ఉంది. మామూలుగా మనం రోజు సంతపైలకి అయితే వస్తాం కదా, ఆ సంతపైల దగ్గరికి అయితే వచ్చాము. ఈరోజు సంత, అదొకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇదంతా సంతే. ఎక్కడెక్కడి నుంచి అంటే కరపచ్చకాయలు అంటే ఎక్కడనో ఇక్కడ 14 ఊర్ల నుంచి అందరూ ఇక్కడికే వచ్చి మొత్తం ఇవన్నీ బై చేస్తూ ఉంటారు. ఇక్కడ మామూలుగా సామాన్ అమ్ముతున్నారు. అండ్ పుచ్చకాయలు చూడండి, ఐస్ క్రీమ్స్. ఇలా చెప్పుల నుంచి అరటి పనులు ప్రతి ఒక్కటి ఇయడం ఉంటాయి చూడండి ఒకసారి. చూడండి చూడండి మిల్ మేకర్స్. చూడండి ప్యాంటు షర్ట్. కావాలండి ఢిల్లీ ఐటమ్ 150 ప్యాంట్ 150 హోల్సేల్. కావాలండి ఢిల్లీ ఐటమ్ 150 ప్యాంట్ 150 హోల్సేల్. కావాలండి ఢిల్లీ ఐటమ్ 150 ప్యాంట్ 150 హోల్సేల్. కావాలండి ఢిల్లీ ఐటమ్ 150 ప్యాంటు షర్ట్ కలిసి ఒకటి వచ్చి 150 అంట. ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి. ఇంకంతే ఇక్కడ బట్టలు ఇవన్నీ. అటు సైడ్కి వెళ్దాము, ఆడంతా కూరగాయలు, ఈ పసుపు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక్కడంతా గాజులు అండ్ ఇక్కడైతే అంతా కూరగాయలు ఇంకా స్టార్ట్ చేస్తారు. ఈ మనకి ఇంటికి కావాల్సిన సామాన్ అంతా అన్ని కూరగాయలు. ఇక్కడ నుంచి అన్ని కూరగాయలు ఆ పైన ఉన్నాయి కదా, ఆ పైన అంతా ఏంటంటే ఈ స్టీల్ సామాన్ అన్నీ అమ్ముతూ ఉంటారు. మొత్తం కూరగాయలు అంటే ఏంటంటే ఇలాంటి కవర్లో కట్టేసి అమ్ముతూ ఉంటారు. సపరేట్ మనం ఏరుకొని తీసుకునే దానికైతే ఉండదు. ఇదండి సంత. అండ్ ఇది సంతపేటలో ఇది ఈ ఏరియాలో ఇది చాలా పెద్ద సంత. ఎక్కడెక్కడ జనం అంతా ఇక్కడికి వచ్చి అంతా కొంటూ ఉంటారు సామాన్లు అనేవి. ఇక్కడ దొరకని బ్రాండ్స్ అంటూ ఏముండవండి, ప్రతి బ్రాండ్ దొరుకుతుంది. ప్రతి బ్రాండ్ కొత్తదే. ఆ బ్రాండ్ చూసి ఏంద్రా ఈ బ్రాండ్ ఎప్పుడూ చూడలేదని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ చిన్న రోడ్లో మళ్ళీ తిరగడం బస్సులు అన్నీ. ఇంకా అటు సైడ్ ఉంది, ఇప్పుడు పైకి వెళ్దాము ఒకసారి. ఇటు సైడ్ అన్నీ చూడండి, కార్డ్బాలు, పారలు. ఇప్పుడు మనం కిందికి వెళ్ళాం కదా, ఇది పైనుంచి. ఇక్కడ అన్నీ హోమ్కి ఏమేం కావాలన్నీ ఇక్కడే అమ్ముతారు. ఎండి చేపలు అమ్ముతున్నారు. అవి టొమాటో అంటారు కదా, ఈ మనం బీడీలో అవే ఆకు. ఇక్కడ చూడండి ఎండి చేపలు అన్నీ ఈడే ఉంటాయి. తక్కువ బడ్జెట్లో అంటే వీళ్ళంతా విలేజెస్ కదా, ఈ బడ్జెట్స్లో తక్కువలో అన్నీ అయిపోతాయి ఇక్కడంతా. ఒక కుటుంబంకి కావాల్సిన అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. గాజుల నుంచి బట్టల దాకా విక్కులు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ మనం ఇప్పుడు సాయంత్రం వచ్చేసాము, సో అన్నీ తీసేస్తున్నారు. అండ్ చాలా వరకు ఇటు సైడ్ ఉన్న షాపులన్నీ తీసేశారు. ఇక్కడ చూడండి, ఇదే అండి ఎడ్జ్. ఇంకా ఇక్కడ లాస్ట్ ఇంకా గిన్నెలు అన్నీ అమ్మేస్తున్నారు. ఎడ్జ్కి అయితే వచ్చేసినాం.
ఇప్పుడు మనం వెళ్ళింది ఒక దారిలో అయితే రిటర్న్ ఇంకో దారిలో వెళ్తున్నాము. ఇది పైనుంచి కిందికి వెళ్ళడానికి అదంతా తిరగరాకుండా ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఒకటి ఉంది, ఇటు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మిద్దిలు, ఇక్కడ చూడండి ఎన్ని షాపులే. ఇవన్నీ షాపులు ఇచ్చారు, అన్నీ ఇంకా ఈవినింగ్ అయింది కదా అన్నీ తీసేస్తున్నారు. వచ్చేసాం కిందికి. ఇక్కడ చూడండి బుట్టలన్నీ ఇల్లు వెళ్తారు అండ్ ఇవన్నీ అమ్మేటివి. ఫైనల్లీ ఆ ఎడ్జ్ నుంచి పైన అంతా తిరిగేసి అయితే కిందకి అయితే వచ్చేసాము లాస్ట్కి. ఇంకా ఒక చోట బియ్యపు సారా జీలుక్కలు ఇవన్నీ అమ్ముతారు, అది వచ్చే ఇప్పుడు వీడియో తీస్తాను. ప్రజెంట్ అయితే జీలుకల్లి అండ్ బియ్యపు సారా అన్నీ అమ్ముతారు. ఇది ఒక ఏరియా. ఏందాక ఇది మట్టికల్లా అంటే బియ్యపు సారా అంటారా? అది రైస్తోనా? కొంచెం ఇస్తారా? కొంచెం ఎక్కువ. బియ్యపు సారానా ఇది? మట్టికల్లా అంటే బియ్యంతో తయారు చేస్తారు. ఇది మట్టికల్లు. పుల్లగా ఉంది. మామూలుగా ఇటు సైడ్ ఎక్కువ జీలుకల్లు ఫేమస్ అంటారు. అవునా? ఆ రెండేనా దొరికేది ఇక్కడ? అంటే తాటికల్లు ఏమి ఉండవు. ఇదైతే చాలా పుల్లగా ఉంది. అండ్ ఇదేంటంటే మామూలుగా మనం రైస్ ఉంటుంది కదా, ఆ రైస్తో అయితే చేస్తారంట ఈ మట్టికల్లు అనేది. చాలా పుల్లగా ఉంది. ఈ అక్క అయితే మాకు ఇప్పుడు మట్టికల్లు అనేది ఇచ్చింది. చాలా అంటే చాలా పుల్లగా ఉంది. జీలుగు లేదా? అయిపోయిందా? అవునా? ఈ మీరే తయారు చేస్తారా ఇవన్నీ? ఎంత ఇది? కుండ 80. ఎన్ని లీటర్లు వస్తాయి దాంట్లో కుండ? కేజీ పెట్టా. ఈ జీలుకల్లు అయితే మీరే తీస్తారా? ఇక్కడ మామూలుగా అన్ని చోట్ల చెట్లు ఉన్నాయి కదా? ఉంటాయి సార్, అవి మరి మన సొంత చెట్టు తయారు చేసి ఉంటే మనకు ఉంటాయి, లేకపోతే లేదు. అప్పుడు కొనుక్కోవాలి. 150 ఇచ్చి కేంద్ర తీసుకుంటాం. ఈ అక్క వాళ్ళు వచ్చి ప్రజెంట్ అయితే అమ్ముతున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సంతబయలుకి అయితే వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్లీ ఇదండి సంతబయలు. మామూలుగా మేము వాకింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏముండవు, అంతా నార్మల్గా ఉంటుంది. చికెన్ నుంచి మటన్ నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ అన్నీ ఇక్కడే అమ్ముతారు.